మేడారం మహాజాతరకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. సుమారు 14,000 మంది సిబ్బందిని మోహరించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను సమీక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఒకసారి జరిగేటువంటి మేడారం మహాజాతరకు పోలీసుకు ఒక సవాల్గా మారుతుంది. ఎప్పుడు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో గత జాతరల అనుభవాల నేపథ్యంలో ఈసారి పూర్తి స్థాయిలో మెజర్మెంట్స్ తీసుకున్నారు. పర్యవేక్షిస్తున్నటువంటి సంకీర్త్ ఏఎస్పీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, అసలు అంటే పూర్తి భద్రత గత అనుభవాల దృష్టిలో చాలాసార్లు అసలు ఎవ్రీ టైం మేడారం జాతర సక్సెస్ అయింది అంటే కలెక్టర్కి ఎంత బాధ్యత ఉంటుందో వాళ్ళ పోలీసుదే ప్రధానమైనటువంటి భూమిక. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి సీసీ కెమెరాలతో పాటుగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు గల కారణాలు ఏంటి? అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిందే, 2 రోజులకు ఒకసారి జరిగే మేడారం మహాజాతరకి అరౌండ్ 1 నుండి 1,50,00,000 వరకు భక్తులు వస్తూ ఉంటారు. సో ఇది చాలా పెద్ద ఎత్తున ఒకటే ఏరియాలో జరుగుతుంది. కుంభమేళతో కంపేర్ చేస్తే కుంభమేళ అలాంగ్ ద గంగా రివర్ చాలా పెద్ద స్ట్రెచ్ ఉంటుంది. అక్కడ ఒకే ఏరియాలో కంజెషన్ ఏర్పడే ప్రాబ్లం ఉండదు. కానీ మేడారం జాతర ఎలా అంటే ఒకటే చోట జంపన వాగులు అందరు స్నానాలు చేసుకొని అందరు గద్దెల దగ్గరికి రావాలి. సో అక్కడ కంజెషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఈ వచ్చే రూట్స్ ఏవైతే ఉన్నాయో మనకు మేడారంకి వచ్చేటి మెయిన్గా ముఖ్యంగా చూసుకుంటే కొన్నే రూట్స్ ఉన్నాయి. కొందరు పసరా రూట్ నుంచి రావాలి, తాడ్వాయి రూట్ నుంచి రావాలి, లేదు అంటే ఇటు సైడ్ కాటారం మీద నుంచి కాల్వపల్లి మీద నుంచి రావాలి, ఇటు సైడ్ చిన్నబోయినపల్లి కొండాయి మీద నుంచి రావాలి. ఇవి 4 మాత్రమే లోపలికి వచ్చే రూట్స్. ఒక బయ్యక్కపేట మీద నుంచి వెళ్ళేది ఇది ఎగ్జిట్ రూట్స్. సో ఇంతమంది అరౌండ్ 1,50,00,000 మంది ఒక 4 రూట్స్ నుండి ఒక చోటికి రీచ్ అవుతున్నారంటే అందరికి తెలుసు. ప్రధానంగా వచ్చే సమస్యలు ఒకటి ట్రాఫిక్ సమస్య. ఈ సమస్య కాకుండా ఇంతమంది క్రౌడ్ ఒక చోటుకు వస్తున్నారు కాబట్టి అంత క్రౌడ్ని మేనేజ్ చేయడం అది ఇంకో సమస్య. క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది రెండో సమస్య. భక్తులు వస్తున్నారు, వాళ్ళు జ్యువెలరీ వేసుకొని వస్తున్నారు కాబట్టి దొంగలు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా టీమ్స్ లాగా వస్తారు. సో క్రైమ్ ప్రివెన్షన్ అనేది ఇది 3వ ప్రధానమైన సమస్య. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ముందు నుంచే ప్లానింగ్ అనేది గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాతర బందోబస్తు ప్లాన్ అనేది వేయడం జరిగింది. అరౌండ్ 14,000 మంది పోలీస్ ఫోర్స్ని, అందులో చాలామంది సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐజీ ర్యాంక్ ఆఫీసర్స్, డిఐజీ ర్యాంక్ ఆఫీసర్స్, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్, డిఎస్పీస్, చాలామంది ఆఫీసర్స్తో మనం పెద్ద బందోబస్తు ప్లాన్ వేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చే వాళ్ళు భక్తులు చాలామంది అంటే కాస్ట్లీ వాళ్ళ ఆర్నమెంట్స్ వేసుకొని వస్తారు. వాళ్ళకి ఏ సూచన చేస్తున్నారు, భక్తులకు ఎలాంటి సూచన చెబుతున్నారు? అంటే భక్తులు బాగా రద్దీగా ఉంటారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు పోలీస్ తరఫున? సో భక్తులకు మా తరపు నుంచి ఒకటే విజ్ఞప్తి, మీరు జాతరకు వస్తున్నప్పుడు జాతరని ఎంజాయ్ చేసి వెళ్ళండి. మీరు అన్నెసరీ వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా తీసుకొచ్చి అది మీరు కోల్పోతే మీ దృష్టి, మీ మనసు అంతా పోయిన వస్తువు మీదనే ఉంటుంది. మీరు ఆ జాతరని ఎంజాయ్ చేయలేకపోతారు. కాబట్టి వచ్చే ముందే మీ వాల్యుబుల్ ఐటమ్స్ని మీ చుట్టుపక్కల మీ నైబర్స్కి కానీ మీ చుట్టాలకు కానీ ఇస్తే మీరు వచ్చినా కూడా ఇక్కడ మీకు సమస్య ఉండదు. సో మీ జాతరని కూడా బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ట్రైనింగ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు సార్. ఎంతమంది ఇక్కడ కమాండ్ కంట్రోల్లో ఎంతమంది పనిచేస్తున్నారు? ఇంకా సీసీటీవీస్ విషయానికి వచ్చేసరికి మనం ఓవరాల్గా జాతరకు అరౌండ్ 500 సీసీటీవీస్ కెమెరాస్ పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్స్ మీద అరౌండ్ 70 సీసీటీవీస్ ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయినాయి. టెంపరీ సీసీటీవీస్ కెమెరాస్ అక్కడ కూడా ఒక 20 సీసీటీవీ కెమెరా, దగ్గర మన చేతిలోకి ఆల్రెడీ ఒక 100 సీసీటీవీ కెమెరాస్ వచ్చాయి. అవి ఫంక్షన్ కూడా చేస్తున్నాయి. ఇది కాకుండా ఈసారి మనం కొత్త టెక్నాలజీ ఏం వాడుతున్నామంటే ANPR కెమెరాస్ అంటారు, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్. ఈ కెమెరాస్ని మనం ఇంపార్టెంట్ రూట్స్లో మనం పెట్టుకోవడం జరిగింది. లైక్ పసరా రూట్, తాడ్వాయి రూట్, చిన్నబోయినపల్లి నుండి వచ్చే రూట్, కాటారం నుండి వచ్చే కాల్వపల్లి రూట్, ఎగ్జిట్ రూట్, బయ్యక్క రూట్. ఈ పర్టికులర్ కెమెరాస్ ఏం చేస్తాయంటే వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో వాటి యొక్క నెంబర్ ప్లేట్ని ఐడెంటిఫై చేస్తాయి. దాంతోనే కౌంట్ వస్తుంది, ఇన్ని వెహికల్స్ లోపలికి వచ్చినాయి, ఇన్ని వెహికల్స్ ఎగ్జిట్ అవుతున్నాయి. సో ఎట్ ఏ టైం మనకు ఓవరాల్గా జాతరకి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి హవర్లీ బేసిస్ మీద మనకు ఒక కౌంట్ అనేది వస్తూ ఉంటుంది. ఎలాంటి మరొకసారి దొంగతనం చేయకుండా ఉండడం కోసం వాళ్ళు ఎలా చేయకూడదో అలాంటి చర్యలు తీసుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లు జరిగాయని చెప్తున్నారు. మరి ఆ ఏర్పాట్లు దొంగలకు ఎలా రుచి చూపించబోతున్నారు అనేది రాబోయే జాతరలో కనిపించబోతుంది. కెమెరామెన్ వాజిద్తో అరుణ్ కుమార్.